వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటి? ఆస్తి, డబ్బు, పేరు, ప్రతిష్ట, అందం. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయా? ఎప్పుడైతే నాకు ఏది ఆనందం ఇస్తుంది అనుకున్నామో అప్పుడే ఆనందం దొరకదు అంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఆ నాకు నేను తొలగించుకోవడం ఎలా అనే అంశాన్ని మన రమణీయం ద్వారా అనేక మంది మహనీయుల ద్వారా తెలియజేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీగా మనందరికీ తెలిసినటువంటి స్వామివారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామి. మీరు మ్యాగ్నా స్టూడియోకు రమణీయం కోసం రావడం మేమంతా ధన్యులమయ్యాము. నేను నాది తొలగించుకోవడం చాలా కష్టం. ఎరుకైతే ఉంది తొలగించుకోవాలని, అది ఎట్లా సాధ్యం? ఇప్పుడు దృశ్య వివేకం అంటాం. దృక్ అంటే ఉన్నది, దృశ్యం అంటే కల్పింపబడది. అంటే కల్పింపబడేది గొప్పదా, ఉన్నది గొప్పదా? మానవుడు ఏం చేస్తున్నాడంటే ఉన్నది సత్యం అనుకొని వెళ్తున్నాడు. మరి సత్యమైతే మెలకువలో 100 కార్లు ఉన్నాయి, ఉచితంగా ఇస్తాను తీసుకోండి. మరి కళలోకి వెళ్ళిపోయిన తర్వాత 100 కార్లు నువ్వు తీసుకెళ్ళాలిగా, బయట వదిలిపెడుతున్నావుగా. మరి కళలోకి నీ తీసుకెళ్ళటం లేదు కదా, గాఢ నిద్రలో తీసుకెళ్ళటం లేదు 100 కార్లు బెంచి కార్లు. మరి గాఢ నిద్రలో మెలకువలో 100 కార్లు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా, కళలో ఆనందంగా ఉన్నావా, గాఢ నిద్రలో ఆనందంగా ఉన్నారా? ఉదాహరణకి రిలయన్స్ అంబానీ గారిని తీసుకోండి, అదానీ గారిని తీసుకోండి, బిల్ గేట్స్ని తీసుకోండి, ట్రంప్ గారిని తీసుకోండి, యావత్ ప్రపంచంలో 800 కోట్ల మానవుల్ని తీసుకోండి. నీకు ఆనందంగా ఉంటే ఆ కంపెనీని ఎందుకు వదిలిపెట్టావు? 24 గంటల పని చేయొచ్చు కదా, ఇంకా లాభం వస్తుంది కదా. సీఎం గారు ప్రజల్ని మర్చిపోయి ఎందుకు నిద్రపోతారు? అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు నిద్రపోతారు? ప్రజలు గనక నువ్వు నిద్రపోకుండా పని చేస్తాము అంటే మీకు ఓటేస్తామంటే ఎవరు రాజకీయంలో నిలబడరు. అంటే అందరి ఆనందము లోపల ఉన్నది, లోపల ఉన్నది ఆనందం ఒకే ఆనందము. దాన్ని ఏమంటారంటే నిర్విషయానందము. అక్కడ ఒక్క ఆలోచన కూడా నీ మనసు ఆలోచన చేయలేదు. ఒక్క ఆలోచన కూడా నీ మనసు చేయనప్పుడు గాఢ నిద్రలో అంత శాంతి, అంత ఆనందము సృష్టి మొత్తం వెతికినా దొరకలేదు కదా. అట్లాగైతే గాఢ నిద్రలో మీకు ప్రపంచం మొత్తం ఉచితంగా ఇస్తాను, తీసుకోండి. గాఢ నిద్రలో మాత్రమే. నీకు పెళ్ళి కాలేదని బాధపడుతున్నారా? ఓకే, నీకు మన్మధుడు, యువరాజు లాంటివి తీసుకొచ్చేసి నీకు 800 కోట్ల మంది పెళ్ళి పిలిచి నీకు పెళ్లి చేస్తాను. మరి పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు సుఖంగా ఉన్నావా మెలకువలో? ఎవరైనా ఉన్నారా? 5 లక్షలు, 5 కోట్లు, 500 కోట్లు పెళ్ళిళ్ళు చేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మెలకువలో సుఖంగా లేదుగా. మరి ప్రతి వ్యక్తి కూడా గాఢ నిద్రలో ఆనందంగా ఉన్నది కదా. అంటే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా గాఢ నిద్రలో ఆనందం నీ అనుభవమే. అది అక్కడ ఏ పుస్తకాలు చదవనవసరం లేదు. ఉదాహరణకి రాజు నిద్రపోయారు, బంటోతు నిద్రపోయారు. గాఢ నిద్రలో బ్రహ్మం ఒక్కటే. మళ్ళా మేలుకోగానే నేను రాజునన్నారు, నేను బంటోతన్నారు, సేవకులు చేసుకున్నారు. ఈయన గొప్ప, ఆయన తక్కువ. ఇద్దరు ఒకే రోజు మరణించారు. వాళ్ళు గుడిసెలోళ్ళు ఆ పాడని తీసుకెళ్ళి గుంట తీసి పూజ చేశారు. ఈ రాజుగారిని లక్షల మంది ప్రజలతో తీసుకెళ్ళి గుంటతో తీసి మట్టి కప్పారు. మరి ఆయన పిడికెడు మట్టి తేలేదు, రాజుగారు పిడికెడు మట్టి తేలేదు. మరి ఇద్దరి ఆనందం లోపల ఒకటే కదా. మరి లోపల ఆనందాన్ని ఆ బంటోతే అనుభవిస్తున్నప్పుడు రాజుగారు పేదవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని లోపలే నా ఆనందాన్ని తెంపు లేకుండా 24 గంటలు, 6 నెలలు, 6 సంవత్సరాలు మీరు గాఢ నిద్రలో పొందే ఆనందాన్ని నేను పొందుతున్నప్పుడు ఈ అల్పమైన సుఖము నాకెందుకు? లక్ష్మీదేవి కూడా నాకు అక్కర్లేదు, సీఎం పదవులు అక్కర్లేదు, రిలయన్స్ అంబానీ ప్రాపర్టీ అక్కర్లేదు, 800 కోట్ల మంది మానవుల సంపద కూడా నాకు అక్కర్లేదు. ఇప్పుడు చూశారు కదా, ఏకవర్షం ఒక్క పైసా కూడా లేదు. స్వామి, మీ స్థితిలో ఏ డబ్బు లేకుండా జీవించవచ్చు,
కానీ 800 కోట్ల మంది ఏదో ఒక లౌకిక కర్మల్లో వ్యావహారిక జీవితంలో బతకాల్సిందే, వాళ్ళు సంపాదించాల్సిందే. కానీ అంటకుండా ఉండడం ఎలా? చెప్తా. అందుకనే ధర్మ అర్థ కామ మోక్షాలు పెట్టిన శాస్త్రం. ధర్మబద్ధంగా నువ్వు జీవించాలి. ధర్మబద్ధంగా జీవించినప్పుడు నీకు తృప్తినిస్తుంది, శాంతినిస్తుంది. నీకు మైసూర్ ప్యాలెస్లో మీరు దుఃఖం అనిపించే కన్నా చిన్న పూరి గుడిసెలో కూడా నువ్వు ఆనందంగా ఉండొచ్చు. అలా ఉన్నవాది కదా సాయిబాబా కానీ గౌతమ బుద్ధుడు అంత రాజ్యాన్నే వదిలి భిక్షపాత్రలో జీవించాడు. పోనీ నా జీవితమే చూసుకుందాం. నాది 1994లో 15 లక్షల రూపాయలు ఇన్కమ్. కానీ ఎవరో చిన్న మాట అంటే నిందేస్తే చేయని తప్పుకి నా మనసు రిసీవ్ చేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 3 అంతస్తుల మేడ దూకటమా, కృష్ణానదిలో దూకటమా. అప్పుడు ఎస్ఎస్వై యోగాకి వెళ్ళి 2 సంవత్సరాలు అలా సాధన చేశాను. దాంట్లో ఎన్నో చేశాను, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను ఉచితంగా. అయినా ఎన్నో తిట్లు తిన్నాను. అది కూడా నాకు మంచే జరిగింది. 96లో నేను అరుణాచలం ఎవరో తీసుకెళ్ళా చిన్మయ మిషన్ తరఫున. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 5 రూపాయలు పుస్తకం కొనుక్కున్నాను. నేను ఇవ్వడను 35 రూపాయలు నీ సహజ స్థితిలో నీ ఉండు అని. ఆ 5 రూపాయల పుస్తకం తీసుకొని ఏం చేశాను, అంతకుముందు నాకు నెలకి 50,000 60,000 ఖర్చుని అక్కడ 10 రూపాయలతో బతకడం నేర్చుకున్నాను. 10 రూపాయలతో ఇంత ఆనందం దొరికిందా? అప్పుడు నాకు ఆశ్చర్యపోయాను. నేల మీద పండుకోవటం, ఆహాహా. అప్పుడు భగవాన్ని చూసిన తర్వాత ఆయన కూడా ఏదో బెగ్గదు పేదవాడు అనుకున్నాను. తాత చూసిన తర్వాత ఆయన వైభవం. ఇందిరాగాంధీ కాదు ఆయన చూడటానికి రావటం ఏంటి? మరి పేదవాడైతే రాకూడదు కదా. అది ఈ నీళ్ళు అడగాలి కదా. మైసూర్ మహారాజు వచ్చి 2 నిమిషాలు మీ పాదాలు తాచితే చాలు అన్నాడు. అదేంటి, మేము ఎన్నో దుఃఖాలు అనిపిస్తున్నాం, మళ్ళా ప్యాలెస్కి వెళ్ళాలి, ఆ వ్యవహారాలు చేయాలి, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి భగవాన్. మీకేముంది, 2 కౌపీనాలే ఉన్నాయి. కానీ కౌపీనవంత కడు భాగ్యశాలి. మనసులో ఆశ లేనివాడు చాలా గొప్పవాడు. ఉదాహరణకి 3 పాయింట్లు చెప్తాను. నాకు ఇప్పుడు ఒక 100 బెంజ్ కార్లు కొనుక్కోవాలి ఉంది. అంటే 100 బెంజ్ కార్లు ₹1,00,00,000 100 కోట్లు కావాలి. ఇప్పుడు నా మనసులో అది 100 కార్లు కొనుక్కోవాలని తీసేశాను. అంటే నాకు డబ్బు అవసరం లేదు. ప్లస్ 100 కార్లు ఉన్నదానికన్నా ఆనందంగా ఉంటున్నాను. ప్లస్ ఎవరైనా సరే ఈ 100 కార్లు తీసుకోండి అని ఉచితంగా తీసుకొని ఇస్తే నేను అది తీసుకుంటేది జీరో వాల్యూ. అంటే డబ్బు లేకుండా 100 కార్లు తీసుకున్నాను. ఇప్పుడు 100 కార్లు ఉచితంగా ఇచ్చినా నేను ముట్టుకోను. మళ్ళీ నాకు ఒక బాండేజ్ బయట పోతుందో అని ఆలోచన ఉంటుంది, థాట్ పడుతుంది. ఇప్పుడు 100 కార్లు ఇచ్చేసి ఆ 100 కోట్లు మళ్ళీ ఇస్తానా కూడా ఆ కార్లు తీసుకోను. అంటే 100 కోట్లు 100 కార్లు కావాలంటే ప్లస్ వాల్యూ కొనాలి. ఇప్పుడు నాకు ఊరికనే ఇస్తాను, ఊరికనే ఇచ్చినా వద్దన్నా. ఊరికనే ఇచ్చినా బలవంతం చేస్తున్నది కాబట్టి 100 కోట్లు ఇమ్మన్నాను. అంటే మైనస్ వాల్యూ. అంటే నా మనసు దానికి వాల్యూ కట్టగలదు, దాన్ని మైనస్ చేయగలదు, ప్లస్ చేయగలదు. కాబట్టి ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మెలకువలో ఉన్నటువంటి ఆనందము, దుఃఖము స్వప్నంలో ఉన్నదా? స్వప్నంలో ఉన్నటువంటి దుఃఖాలు గాఢ నిద్రలో ఉన్నాయా? ఇలా ప్రతి మనిషి కూడా అనుభవమే. దీనికి ఏ పుస్తకాలు అక్కర్లేదు. నీ అనుభవంలో చూసుకో. మెలకువలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి మనిషికి. ఆ సమస్యలు తీర్చడానికి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్తున్నారు. పోనీ ఆ వ్యక్తికి ఇంకొక సమస్య లేకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తున్నారు. అంటే కోటీశ్వరులకి సమస్యలు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్న సమస్యలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. మరి శాంతి దొరికిందా? లేదు కదా. మరి అదే సంపద నీదైతే రిలయన్స్ అంబానీ కాదు కానీ టాటా కాదు, ఇంత సంపద మీదైనప్పుడు కళలోకి వెళ్ళినప్పుడు మీ సంపద కళలో తీసుకెళ్ళిందా మీ మనస్సు? అంటే మెలకువలో పట్టుకున్నది సుఖదుఖాలు అనుభవిస్తున్నది ఆ మనసే కళలోకి వెళ్ళగానే మీకు మెలకువలో సంపద గుర్తే లేదు. అంటే స్వప్న ప్రపంచంలో అది నడుస్తూ ఉంది. స్వప్న ప్రపంచంలో కూడా సమస్యలు ఉంటాయి. స్వప్న ప్రపంచంలో సమస్యలు స్వప్నంలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి, కోర్టుకి వెళ్ళి పెట్టాలి. ఆ కోర్టులో నీ 100 కోట్లు పోయినని దొరికితే, దొంగలు దొరికితే ఆ దొంగల దగ్గర తీసుకొని స్వప్నంలో నీకు అప్పచెప్తారు కోర్టు.
అంటే స్వప్న ప్రపంచం స్వప్నమే, మెలకువ ప్రపంచం మెలకువలోనే. దీన్ని రెండూ కలగాపులగం చేయకూడదు. వీళ్ళు నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత దొంగ అయినా, పోలీస్ అయినా, న్యాయమూర్తి గారైనా ఒకే ఆనందము. అందుకని చూడండి, 84 లక్షల జీవరాశులు గాఢ నిద్ర పొందే ఆనందం అద్భుతమైనది. అటువంటి ఆనందాన్ని వదులుకుండేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు 10 లక్షల కోట్లు ఉంది, 5 లక్షల కోట్లు ఉంది, దొంగలు ఎత్తుకుపోతారు, ఊరుకుంటారు ఆయన? మరి నిద్రపోయేటప్పుడు ఆ మనసు ఎందుకు వదిలేసింది? దాంట్లో గొప్పతనం ఉంటే అది తీసుకొని వెళ్ళొచ్చు కదా నిద్రలోకి. అమ్మ ఇది నాతో కావాలని అంటే ఆ మనసే వదిలేసింది కదా. అంటే దానికన్నా గొప్ప ఆనందం దొరికింది కదా. దొరికినప్పుడే మనసు తక్కువది వదిలేస్తుంది. ఇప్పుడు మీకు 5 పైసలు ఇస్తాను అంటే 5 పైసలు. 5 పైసలు అంటే భూమి 1 పైసా, సముద్రాలు 1 పైసా, వాయువు 1 పైసా, సూర్యుడు 1 పైసా, ఆకాశం 1 పైసా. అంటే 5 పంచభూతాలు 5 పైసలు. 5 పైసలు చిల్లర నాణ్యాలు ఇస్తాను, కానీ మీరు నిద్రపోకూడదు. అదేంటి నిద్రపోకుండా ఎట్లా? అదే 5 పైసలు పంచభూతాలు నీకు ఉచితంగా ఇస్తుంటే, భూమి మొత్తం, భూమిపైన సర్వము, బంగారం, షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ, రైళ్ళు, బస్సులు, విమానాలు మొత్తం టోటల్ ఇచ్చేస్తుంటే, సముద్రాలు, సముద్రంలో ప్రాణకోటిని, సూర్యమండలం, చంద్రమండలం అన్నీ గాఢ నిధిలో నీకు తీసుకెళ్ళు, మేలుకో నేను ఇచ్చేదాకా. మరి ఇంతకన్నా ఆనందం లోపల ఉంటే ఎవడైనా వదులుకుంటాడా? ఆ 500 రూపాయల నోటే ఆత్మ. ఇప్పుడు నాకు 500 రూపాయల నోటు దొరికింది కాబట్టి 5 పైసలు చిల్లర పైసలు నాకు వద్దు అన్న పంచభూతాలు. అప్పుడు ఏమవుతుంది? అయ్యే నాకు సర్వెంట్గా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు యజమానికి 5 సర్వెంట్లే. అందుకని దత్తాత్రేయులకి 5 కుక్కలు ఉంటాయి. ఈ జగత్తంతా మాయా అంటారు. మన మనస్సు ఆలోచనే సృష్టిని, జగత్తును సృష్టిస్తుంది. ఆలోచన లేనప్పుడు ఈ జగత్తంతా కూడా లేదు అంటారు. ఇది సాలెపొదుగు తన నోటిలోంచి దారం తీసి ఆ దారాన్ని గూడు కట్టి మళ్ళా ఉపసంహరించుకోవడం, విత్డ్రా చేసుకుంటుంది. అట్లాగే నీ మనసు ఆలోచించి కన్ను తెరవని భూమిని క్రియేట్ చేసింది. యు ఆర్ ఎ క్రియేటర్. నీ మనసు క్రియేట్ చేసుకోకపోతే పంచభూతాలు అసలు ఎప్పుడూ లేవు, సృష్టి అసలు ఎప్పుడూ లేదు. నీ మనసులో మెమరీ చేసుకున్నారు. గాఢ నిద్రలో ఒక్క జ్ఞాపకం లేదు కదా. అప్పుడు చెప్పండి, మీ పేరేదో చెప్పండి, మీదే ఊదో చెప్పండి, ఒక గ్రంథం చదవండి, 1,00,000 కోట్లు ఇస్తాను, ఎత్తు మొత్తం ఇస్తాను. పోనీ ఒక సంతకం పెట్టండి గాఢ నిధిలో, ఎత్తు మొత్తం ఇస్తాను, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. ఏదక్కడ గాఢ నిధిలో? ప్రపంచం ఏది? పరమాత్మ ఏది? గాఢ నిధిలో ప్రపంచం నేనున్నానని ఎవరికైనా వచ్చి చెప్పిందా? అట్లాగే ఇప్పుడు మెలకువలో కూడా ప్రపంచం వచ్చేది చెప్పిందా? దీన్ని దొంగ మనసు. ఒక దొంగ ఎవరినో దొంగతనం చేసి 100 కోట్లు దాచిపెట్టుకొని పారిపోయాడు. ఇక అది కేసు పెడితే ఆ దొంగలు దొరకట్లేదు. ఇక వీళ్ళు ఉద్యోగం చేస్తున్న అతనేం చేశాడు? ఆ 100 కోట్లు దొంగతనం చేసిన ఆయన ఈ జాబ్కి అప్లై చేశాడు సిఐడి ఆఫీస్కి. చేసిన తర్వాత ఆ దొంగని నేను పట్టుకుంటానన్నాడు. పట్టుకొని ఆయన జీతం ఇచ్చేశాడు. తనే కదా దొంగతనం చేసింది, అందుకని ఎప్పటికీ పట్టుకోడు. తన జీతం తనకు వస్తుంది, ఉద్యోగం చేయండి. అట్లాగే మనసు కల్పించిన ప్రపంచం దొంగ నేను కల్పించలేదని చెప్పదు. గాఢ నిధిలో ప్రపంచం ఉన్నదని ఎవరైనా చెప్పగలరా? చెబితే ప్రపంచం మొత్తం ఉచితంగా ఇచ్చేస్తాను. పోనీ గాఢ నిధిలో ఇది కలియుగమని ఎవరైనా చెప్పగలరా? ఇది త్రేతాయుగమని చెప్పగలరా? రాబోయేది సత్యయుగమని చెప్పగలరా? అంటే నిరాకారము, జనన మరణములు లేనిది, అది ఏకమేవ అద్వితీయో బ్రహ్మ. గాఢలో నీకు భయం ఎందుకు లేదు పంచభూతాల వల్ల? అంటే పంచభూతాలు లిమిటెడ్స్, 5 లిమిటెడ్స్. నువ్వు గాఢ నిధిలో అన్లిమిటెడ్గా ఉన్నావు. ఒక అల సముద్రాన్ని చంపటం అసాధ్యం. అట్లాగే జ్ఞానాన్ని, జే వస్తువైన ప్రపంచము చంపటం కూడా
అంతే అసాధ్యము. అందుకని జ్ఞానానికి మించిన వస్తువు లేదు. అది సిద్ధ వస్తువు. ఏదో ప్రయత్నం చేస్తే నీ భూమిని మొత్తం కొంటావు. కర్మ చేస్తే భూమిపై సంపదలంతా కొంటావు, సముద్రాలన్నీ కొంటావు, భూమిపైన సర్వప్రాణులు కొంటావు, సముద్రంలో సర్వప్రాణులు కొంటావు, సూర్యలోకం కొంటావు, చంద్రలోకం కొంటావు, నక్షత్రాలకు మొత్తం ఇంకెందుకు 14 లోకాలకు కొంటావు. ఇంకా ఎందుకు నామ రూప క్రియాలన్నీ కొనేస్తావు. అంటే నామము రూపము క్రియ ఉందంటే అది లిమిటెడ్. మరి ఈ లిమిటెడ్ గాఢ నిధులు ఏమైంది? లిమిటెడ్ పడిపోయింది. ఈ ప్రపంచము అలలాంటిది, సముద్రము నిరాకారము. అందుకని నేనేమంటాను, సగుణంలో ఉన్న వాళ్ళకి ఈ దేవాలయాలు దేవుళ్ళు నిజమే. నేను అది ఒకప్పుడు వెళ్ళాను గుళ్ళకి, దేవుళ్ళకి. శరీరాన్ని నేను చూడలేదే, రాముడిని రమణ అనుకో. ఇప్పుడు నేను అశరీరి, నాకు శరీరమే లేనప్పుడు ఈ శరీరాలు నాకెందుకు? అందుకనే 1,000,000 మంది కృష్ణుడు శరీరాలతో వచ్చినా నాకు అక్కర్లేదు. రాముడే 1,000,000 శరీరాలతో వచ్చినా 1,000,000 శరీరాలు అక్కర్లేదు. గౌతమ్ బుద్ధుడే 1,000,000 శరీరాలతో వచ్చినా నాకు అక్కర్లేదు. జీసస్ క్రీస్తే 1,000,000 శరీరాలతో వచ్చినా నాకు అక్కర్లేదు. రమణ మహర్షి శరీరాలే 1,000,000 వచ్చినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే అలలన్నీ 1,000,000 వస్తువులే. నేను ఇవన్నీ ఏమని పట్టుకున్నాను? సముద్రాన్ని పట్టుకున్నాను. అంటే అన్లిమిటెడ్ సార్. దేనికైతే బర్త్ లేదో దానికి డెత్ లేదు. ఎవరైనా సరే మీకు మెలకువలో బర్త్డే కనుక చెబితే మీకు గాఢ నిద్రలో టోటల్ వదలు మొత్తం ఇచ్చేస్తాను గిఫ్ట్గా. గాఢ నిద్రలో 100%. అంటే నీకు బర్త్ లేదు, డెత్ లేదు. అటువంటి బర్త్ డెత్ లేని అనంతమైన అఖండమైన ఆనందాన్ని వదిలి ఈ పరిమితమైన ప్రపంచానంతా నువ్వు జయించుకున్నా గాఢ నిద్రలో పోయింది, చచ్చిపోయింది. అంటే ఈ శరీరము ఒక లిమిటెడ్ బర్త్ డెత్ ఉంది. అలాగే భూమికి బర్త్ డెత్ ఉంది, సూర్యుడికి బర్త్ డెత్ ఉంది. దేనికి బర్త్ ఉందంటే దానికి డెత్ ఉంది. కాబట్టి అది ప్రపంచము మాయా. కాబట్టి ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని మొత్తం కొనుక్కున్నా లేదా ఊరికినే ఇచ్చినా కూడా గాఢ నిద్రలో వదిలేసావు అంటే అదొక పెద్ద శవము. కాబట్టి ఏ కర్మ చేసి నువ్వు ప్రపంచాన్ని మొత్తం జయించినా నువ్వు నశించిపోతావు, ఈ ప్రపంచము నశించి. ఇది స్మాల్ డెడ్ బాడీ, దిస్ వరల్డ్ ఈజ్ బిగ్ డెడ్ బాడీ. గాఢ నిద్రలో నీకు శరీరమే లేదు, వేదాలు లేవు. అక్కడ ఒక ప్రార్థన చేయని పోని అక్కడ ప్రపంచం వచ్చి నీకు చెప్పిందా? పరమాత్మ నేనున్నాను వచ్చి నీకు గాఢ నిద్రలో చెప్పాడా? కాబట్టి అక్కడ కలియుగం లేదు, ద్వాపరయుగం లేదు, త్రేతాయుగం లేదు, సత్యయుగం లేదు. సత్యం అంటే 3 కాలాల్లో ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుందో అది సత్యము. ఇది విభాగము, లిమిటెడ్స్. కాబట్టి సిద్ధ వస్తువుని తెలుసుకోవటమే తప్ప ముక్తిని ఎవ్వరు ఇవ్వరు. ముక్తి దీక్షలను పరుగులు తీస్తున్నారు. ముక్తిని ఎవ్వరు ఇవ్వరు. ముక్తిని నీకు కావాలన్నా ప్రపంచం మొత్తం ఇస్తారే కానీ ఎవరైనా నీకు ముక్తిని ఇవ్వరు. ఇచ్చారంటే అది కాలంలో ఉంటుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. కాలంలో పుట్టి కాలంలో ఉండి కాలగర్భంలో కలిసిపోయేది మోక్షం ఎలా అవుతుంది? నశించిపోయేది మోక్షం ఎలా వస్తుంది? కాబట్టి గాఢ నిధిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వపాపేభ్య మోక్ష ఇష్యామి మా శుచః. గాఢ నిధిలో నీ కృష్ణుడిని ప్రార్థించు, బంధం ఉందని చెప్పు, మోక్షం ఎక్కలేదు. అందుకనే మోక్ష సన్యాస యోగము, దాంతో అంతమైపోతుంది. గాఢ నిధిలో ఎవరన్నా అడగండి, నేను పాపిని అని చెప్పండి, ప్రపంచం అంతా ఉచితంగా ఇస్తాను. పోనీ పుణ్యాత్ముని అని చెప్పండి, ప్రపంచం అంతా మీకు ఇచ్చేస్తాను. గాఢ నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు పరమాత్మను కూడా ప్రార్థన చేయలేవు. ఏ గ్రంథం అన్నా చదవని గాఢ నిధిలో 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు. కాబట్టి ఉన్న వస్తువుని తెలుసుకోవటమే అది అశరీరి. గాఢ నిధికు శరీరం లేదు, మనసు లేదు. బాడీలెస్, మైండ్లెస్. బాడీలెస్, మైండ్లెస్సే చెప్పగలవు కానీ అన్లిమిటెడ్ సెల్ఫ్ని నో ఎక్స్పెక్టేషన్. 1,000,000 బ్రహ్మాండాలైనా సరే, 1,000,000 మంది కృష్ణులైనా,